ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 5వ తారీఖు బుధవారము, మార్చి నెల 2025 సంవత్సరము. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్టు ఆక్యుపేషన్ అండ్ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ 65. ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు ఈరోజు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇట్ వాజ్ ఎ నేరో స్ట్రీట్, అంటే అది చాలా నేరోగా, అంటే చిన్నగా ఉన్న, వెడల్పు తక్కువగా ఉన్నటువంటి వీధి. ఎక్కువ జనంతో ఉన్నారు, కానీ ట్రాఫిక్ మాత్రం ఎక్కువగా లేదు. ఒక్కసారి ట్రాఫిక్ ఎక్కువగా లేదు. ఒక బస్సు గాని కారు గాని వెళ్తూ ఉంటే మనుషులు చాలా కొసకెళ్ళిపోవాలి. అక్కడేమో పెద్ద కాలువ వరకును, ఆ కాలువలోకి వెళ్ళిపోవాలన్నట్టు ఉంది. అక్కడ కొన్ని చిన్న షాప్స్ ఉన్నాయి, చిన్న టెంపుల్ కూడా ఉంది. అక్కడ డోర్స్ లేవు టెంపుల్కి. టెంపుల్ మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, పెద్ద ఎక్కువ నెంబర్లో కాకపోయినా కొద్ది మంది ఉన్నారు. షాప్స్ కి ఒక సైడ్ ని ఒక పిల్లవాడు కూర్చున్నాడు గ్రౌండ్ మీద, అంటే నేల మీద. దండలు అవి చేస్తున్నాడు, చిన్న చిన్న బొకేలు, ఫ్లవర్ బొకేలును. ఆయనకి 12 13 సంవత్సరం 14 సంవత్సరాలు ఉంటాయి. దారం ఏమో ఆ నీళ్ల జార్లో ఉందిట. ఆయన ఎదురుగుండా అదేమోని చిన్న చిన్న పోగుల్లాగా ఫ్లవర్స్, ఒక తడిగా ఉన్న బట్ట, మల్లె పువ్వులు, కొన్ని గులాబీ పువ్వులు, మందార పువ్వులు, ఇతర ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక చేతిలో ఆయనకి దారం, ఇంకొక చేత్తో ఆయన ఫ్లవర్స్ ని పికప్ చేస్తున్నాడు. చాలా ఫాస్ట్ గా, క్విక్ గా ఉంది. ఆ దారాన్ని తిప్పడం అది చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు. అది అవన్నిటినీ కట్టేసి బొకే తయారు చేస్తున్నాడు. ఆయన ఆయన చేతులు ఏం చేస్తున్నాయో అసలు ఆయనకి అటెన్షనే లేదు. ఆయన కళ్ళు ఇటు అటు తిరుగుతూ చూస్తున్నాయట వెళ్ళిపోతున్న ప్రజల్ని. ఎవరైనా గుర్తించిన వాళ్ళ వైపు చిరునవ్వు నవ్వుతున్నాడు. మళ్ళీ చేతి దగ్గరికి వస్తున్నాడు, మళ్ళీ ఇటు అటు అంటే చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చి కలిశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. కానీ ఆయన వేళ్ళు మాత్రం వాటి పని వదలటం లేదు. ఇప్పటికీ అక్కడ కట్టిన దండలు పోగుల్లా ఉన్నాయి. ఇది కొంచెం వాటిని అమ్మడానికి ఇది ఇంకా చాలా వేగం, అంటే కొంతసేపటికి కానీ ప్రజలు వచ్చి కొనుక్కోరనమాట. ఆ అబ్బాయి ఆపాడు, లేచాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇంకొక అబ్బాయితో, తనకంటే చిన్నవాడితో, బహుశా అతని తమ్ముడేమో. ఆయన తనకి ఆహ్లాదంగా ఉన్న ఆ పనిని మళ్ళీ మొదలెట్టాడు, అదే రకమైనటువంటి సులువుతోటి, ఫాస్ట్ తోటి. ఇప్పుడు ప్రజలు కొనుక్కోవడానికి వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరిగా గ్రూప్స్ లో. ఆయనకి వాళ్ళందరూ రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఏమో. చిరునవ్వులు ఉన్నాయి, కొన్ని పదాలు ఉన్నాయి.
ఒకళ్ళు ఒకళ్ళు అంటే వీళ్ళోటి అబ్బాయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఆయన కదలట్లేదు గంట వరకు. ఎన్నో పుష్పాల యొక్క సువాసన ఉంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకుంటున్నారు. రోడ్ అనేది ఆ మార్గం వైపుగా వెళ్తోంది. ఆ మార్గం ఇంటి వైపు ఉంది. గతంతో మనం ఎంత బంధించబడి ఉంటున్నాం. కానీ మనం గతంతో బంధించబడలేదు అనుకుంటాం. బంధించబడలేదు. మనమే గతమై ఉన్నాం. ఈ గతం అన్నది ఎంత క్లిష్టమైన విషయం. ఒక పొర తర్వాత ఒక పొర అరగకుండా ఉన్న జ్ఞాపకాలతో ఉంటుంది. కొన్ని ఆనందకరమైనవి, కొన్ని బాధాకరమైన వాటితోటి ఉంటుంది. రాత్రి పగలు ఆ గతం మన వెనకాలే ఉంటుంది. అప్పుడు అప్పుడు ఒక బ్రేక్ వస్తుంది. ఒక క్లియర్ లైట్ కనిపిస్తుంది. గతం అన్నది ఒక నీడ లాంటిది. అన్నిటినీ డల్ గా అలసటతో నింపేస్తుంది. ఆ షాడోలో ఈ ప్రెజెంట్ అనేది కోల్పోతుంది. అంటే గతం యొక్క నీడలో దాని క్లారిటీని కోల్పోయి ఫ్రెష్నెస్ ని కోల్పోతుంది. రేపు అన్నది ఆ షాడోకి కంటిన్యూయేషన్, కొనసాగింపే. ఈ గతము, వర్తమానము, భవిష్యత్తు, ఇవి మూడు ఒక దగ్గర ముడి వేసి ఉంటున్నాయి పెద్ద తాడుతో. ఆ తాడే జ్ఞాపకం. ఈ మొత్తం బండిలంతా కూడా జ్ఞాపకమే. అక్కడ అక్కడ అసలు సువాసన అంటే లేకుండా. ఆలోచన అనేది ప్రజెంట్ ద్వారా భవిష్యత్తుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అది ఒక రెస్ట్లెస్ గా ఉన్న జంతువు లాంటిది. అది అంటే ఏ జంతువునైతే ఒక పోస్ట్ అంటే ఒక స్తంభానికి కట్టేశారు. ఆ స్తంభానికి కట్టిన జంతువు ఎప్పుడు దాని యొక్క పరిధిలోనే తిరుగుతుంది, సంకుచితంగా లేదా విశాలంగా. కానీ అది ఎప్పుడు కూడా దాని యొక్క షాడో కంటే అది ఫ్రీగా లేదు. ఈ చలనం అంతా మనస్సు యొక్క ఆక్యుపేషన్ లో ఉంది గతంతో. అంటే గతంతో ప్రెజెంట్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్తోంది. మైండ్ అన్నది అంటే ఆక్యుపేషనే. అంటే ఏదో ఒక దాంతో నిండిపోయి ఉంటుంది. ఒకవేళ మనస్సు అన్నది ఆక్యుపై అవ్వలేదనుకోండి, అది ఉండే ఉండదు. ఆ ఆక్యుపై అవ్వడం అన్నదే ఉనికి. అంటే వేటితోటి అది నిండిపోతుంది? ఇన్సల్ట్తో, పొగడ్తలతో, భగవంతుడితో, డ్రింక్తో, సద్గుణాలతో, భావావేశాలతో, పనితో, ఆ పనిని వ్యక్తం చేయడం, స్టోర్ అయినటువంటి వాటి అన్నిటితో అది నిండిపోయి ఉంటుంది. అదంతా ఆక్యుపేషనే. వర్రీ, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఏదో ఒక దాంతో ఆక్యుపై అయి ఉండడం. అది ఫర్నిచర్ అవనండి, భగవంతుడు అవనింది, అది ఒక స్వల్పత్వమే, లోతు లేనితనమే. అయితే ఈ ఆక్యుపేషన్ అనేది మనసు కనిపిస్తుంది, ఒక యాక్టివిటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తాను లైవ్లీగా ఉన్నాను అనుకుంటుంది. అందుకే మైండ్ ఎప్పుడు కూడా అది స్టోర్ చేసుకుంటుంది. లేకపోతే అది వదిలేసి త్యాగం చేసేస్తుంది. ఆక్యుపేషన్ తోటే అది ఉంటుంది, దానికి బలం పుంజుకుంటుంది. మనస్సు బిజీగానే ఉండాలి ఏదో ఒక దాంతో. దేంతో అది బిజీగా ఉన్నది, అది అంత ప్రాముఖ్యత లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఆక్యుపైడ్గా ఉండడం. మంచి ఆక్యుపేషన్స్ అన్నవి సాంఘికమైన గుర్తింపును కలిగి ఉంటాయి. ఏదో దాంతో ఆక్యుపై అవడం అనేది మనస్సు యొక్క స్వభావం.
అందులోంచి యాక్టివిటీ అన్నది స్ప్రింగ్ అవుతుంది. భగవంతుడితో ఆక్యుపై అవ్వడము, లేకపోతే దేశంతోటో జ్ఞానంతోటో, అదంతా కూడా స్వల్పమైన మనస్సే. ఈ ఆక్యుపై అవ్వడం అనేది పరిమితత్వాన్ని సూచిస్తోంది. ఈ మనస్సు యొక్క భగవంతుడు కూడా స్వల్పమైన భగవంతుడే. ఆయన ఎంత గొప్ప ఉన్నతంగా ఉన్నా, ఆయన ఎంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినా ఆయన స్వల్పమైన వాడే. ఈ ఆక్యుపేషన్ లేకపోతే మైండ్ అన్నది ఉండదు. తాను ఉండను అన్న భయం ఆ మనస్సుని రెస్ట్లెస్ గాను యాక్టివ్ గాను చేస్తుంది. ఈ రెస్ట్లెస్ గా ఉన్న యాక్టివిటీ అది జీవితం యొక్క అదే జీవితంగా కనబడుతోంది. కానీ అది జీవితం కాదు. అది ఎప్పుడు కూడా మృత్యువుకే దారితీస్తుంది. ఎలాంటి మృత్యు అంటే, ఆ మృత్యు కూడా అదే రూపంలో ఉన్న ఇంకొక యాక్టివిటీ ఉంటుంది అక్కడ. అయితే స్వప్నం అన్నది వేరే ఒక విషయం. అది కూడా మనస్సు యొక్క ఆక్యుపేషనే. ఆ రెస్ట్లెస్నెస్ యొక్క సింబల్. ఈ డ్రీమింగ్ కలలు కండం అన్నది మన కాన్షియస్ లైఫ్ యొక్క కొనసాగింపే. అయితే దేని ఎక్స్టెన్షన్ అన్నది అది వేకింగ్ అవర్స్ లో అంత ముఖ్యం కాదు. నో, అది డ్యూరింగ్ ద వేకింగ్ అవర్స్. వాట్ ఈజ్ నాట్ యాక్టివ్ డ్యూరింగ్ ద వేకింగ్ అవర్స్ అంటే ఇంతవరకు యాక్టివ్ గా లేనిది వేకింగ్ అవర్స్ లో ఆ ఏదైతే యాక్టివ్ గా లేదో అదే డ్రీమ్ గా వస్తుంది. ఈ రెండింటి యాక్టివిటీ అనేది అప్పర్ అండ్ ద డీపర్ మైండ్. అప్పర్ మైండ్ లో డీపర్ మైండ్ లో ఇదంతా కూడా ఆక్యుపేషన్ తోనే ఉంటుంది. అలాంటి మైండ్ ఎప్పుడు కూడా యాజ్ ఏ కంటిన్యూడ్ బిగినింగ్, దానికి అంతు ఉండదు. అది ఎప్పుడు కొనసాగిస్తూనే మళ్ళీ మొదలు పెడుతూ ఉంటుంది. అది దాని అంతం ఏమిటి దానికి ఎప్పుడు ఎరుక ఉండదు. ఒక ఫలితంతోనే, లేకపోతే రిజల్ట్ అంటే ఫలితమే. ఆ ఫలితం కూడా కొనసాగిస్తూనే ఉంటుంది. ఒక ఫలితం కోసం అన్వేషించడం అన్నది కొనసాగింపు కోసం అన్వేషించడమే. ఈ మైండ్, ఈ ఆక్యుపేషన్, ఇవన్నీ కూడా వీటికి అంతు లేదు. దేనికైతే అంతుందో అప్పుడే కొత్తదనం ఉంటుంది. అలాంటి అంతున్నదే మరణిస్తుంది. అప్పుడే జీవితం ఉంటుంది. ఆక్యుపేషన్ యొక్క మృత్యు అన్నదే మనస్సు. అప్పుడు మాత్రమే సైలెన్స్ అన్నది మొదలవుతుంది. అప్పుడే సంపూర్ణమైన సైలెన్స్ ఉంటుంది. ఈ రకమైనటువంటి సైలెన్స్, మనం ఊహించడానికి అతీతమైన ఈ సైలెన్స్ కిను మనస్సు యొక్క యాక్టివిటీకిను సంబంధం లేదు. సంబంధం కలిగి ఉండాలంటే కాంటాక్ట్ ఉండాలి, కమ్యూనియన్ ఉండాలి. కానీ దానికి సైలెన్స్ కిను మైండ్ కిను అప్పుడు కనెక్షను, ఏ రకమైన సంబంధము కూడా కాంటాక్ట్ లేదు. ఈ మనస్సు సైలెన్స్ తో కమ్యూన్ చేయలేకపోతుంది. దానికి కమ్యూన్ దేంతో ఉంటుంది అంటే దానిలోంచి మనసులోంచే ప్రొజెక్ట్ అయినటువంటి స్థితితోనే అది కాంటాక్ట్ లో ఉంటుంది. దాన్నే అది సైలెన్స్ అంటుంది. కానీ ఈ సైలెన్స్ అనేది సైలెన్స్ కాదు. అది కేవలంగా మరొక రకమైనటువంటి ఆక్యుపేషనే. ఆక్యుపేషన్ అనేది సైలెన్స్ కాదు. మైండ్ యొక్క ఆక్యుపేషన్ అన్నది ఎప్పుడైతే మృత్యు అంటే ఎప్పుడైతే అంతం అవుతుందో అప్పుడు మాత్రమే సైలెన్స్ స్టార్ట్ అవుతుంది. సైలెన్స్ అనేది కళ కంటే అతీతమైనది. ఆక్యుపేషన్, చాలా డీపర్ మైండ్ యొక్క ఆక్యుపేషన్ కంటే అతీతమైనది. ఆ లోతైన మనస్సు అన్నది అదే మిగిలిపోయి ఉంటుంది. ఆ మిగిలిపోయిన గతం అది ఓపెన్ గా దాంకుని ఉన్నట్టు ఉంటుంది.
ఈ మిగిలిపోయిన గతం అది సైలెన్స్ని అనుభవించలేదు. దానికోసం కలగంటుంది. అది ఎప్పుడు ఆ పనే చేస్తుంది. కానీ ఈ కళ మాత్రం నిజం కాదు. నిజం విషయంలో కళ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కానీ ఆ కళ అన్నది ఎప్పుడు కూడా కళ కనేవాడు ఈ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండే. మైండ్ అన్నది సంపూర్ణమైనటువంటి ప్రాసెస్ అన్నమాట. అదేమి ఎక్స్క్లూసివ్ గా ఉన్న ఒక భాగం కాదు. ఈ మొత్తం యాక్టివిటీ యొక్క విధానం అంటే రెసిడ్యువల్ అండ్ ఎక్వైరింగ్, అంతకు ముందు ఉన్నది ఇప్పుడు పొందినది, అదేమోని విచ్ ఈజ్ ఇన్ఎగ్జాస్టిబుల్, ఆ అనంతత్వంతో కాంటాక్ట్ చెయ్యలేదు. అంటే ఇది అంతకు ఎంతకాలం అయితే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందో అది ఆ అనంతమైన దాంతో కనెక్ట్ చేయలేదు. అంటే రియాలిటీతో, సత్యంతో కనెక్షన్లోకి రాలేదు. మీకు అర్థమైందా? అంటే మనస్సు ఎప్పుడు ఆక్యుపైడ్గా ఉన్న మనస్సు ఎప్పుడు కూడా అనంతత్వంతో కాంటాక్ట్లోకి రాలేదు. మనస్సు మనం ఆక్యుపైడ్గా ఉంచకపోతే బతికున్నామని ఫీల్ అవ్వం. ఆ ఎప్పుడు ఏదో ఒక ఆక్యుపేషనే ఉండాలి. ఎప్పుడు గతం ప్రజెంట్ ద్వారా భవిష్యత్తులోకి వెళ్తుంది. ఇదంతా గతమే. మన భవిష్యత్తు కూడా గతంలోంచి వచ్చింది. ఆ పాయింట్ మీకు అర్థమైందా? గతమే భవిష్యత్తును నిర్మిస్తుంది, ఊహించేస్తుంది. ఇంతేనండి టాపిక్. వసంతలత చెప్తా, అర్థమైందా లేకపోతే ఇంకోసారి చెప్పాలా? ఈ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ అంటే మనస్సు ఎప్పుడు ఆక్యుపై అవ్వకపోతే మనం ఉండలేం. వసంతలత ఇస్ నాట్ నియర్ ద మైకా అండి. హలో లక్ష్మి, నేను అంటే నాకు కొంచెం 2 నిమిషాలు 3 నిమిషాల నుంచి వినిపించడం లేదు నేను అంచేత మరొక ఫోన్ మీద ఆన్ చేశాను అంతే. అయితే ముందు వినిపించ రామభద్ర గారు మీకు ఆఖరి అర్థమైతే చెప్పండి. ఆఖరి పార్ట్ కానీ నాకు అర్థమైంది. నేను అంటే ఆఖరి పారాగ్రాఫ్ దగ్గర మాత్రమే నాకు పోయింది వాల్యూమ్ ఇది అయితే నాకు నీకు ఎంత వినిపించింది. అర్థమైందో చెప్పు. ఆఖరి పారాగ్రాఫ్ కూడా అంతా ఆల్మోస్ట్ రిపిటేషనే. ఆ, ఇది ఆక్యుపేషన్ అంతా అయినా అర్థమైనప్పుడే అసలైనటువంటి అనంతత్వంలోకి వెళ్తాం. ఎండ్ ఆక్యుపేషన్ ఆఫ్ ద అయినప్పుడే మైండ్. కొత్తది మొదలవుతుంది అని చెప్తున్నారు. అదే అదే అంటే ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ అనే విషయం మీద ఇవాళ చెప్తున్నారు. అంటే అదే మొదలు పెట్టడం ఏంటంటే ఒక ఒక అబ్బాయి పువ్వులు గుచ్చడం దండలు తయారు చేయడం దాంతో మొదలైంది. అతను ఏమిటి చేస్తున్నా సరే ఆ పని మాత్రం మానటం లేదు. అది అలా చేతులు మెకానికల్ గా పువ్వులు పని చేసేస్తూనే ఉన్నాయి. అలాగే మన మైండ్ కూడా ఈ ఆక్యుపేషన్ తో అలా ఏదో ఒకటి మనం ఆలోచిస్తూ ఉండడము, విషయాలు గతం, ముఖ్యంగా గతము, ఫ్యూచరు, ప్రెజెంట్ అనుకుంటూ రకరకాలైనటువంటి విషయాలతో నిండిపోయి ఉన్న ఈ మనస్సు తోటి నిండిపోయి ఉంటాం. అద్దో- ప్రెసెంట్ ద్వారా ఉమ్, మళ్ళీ ఫ్యూచర్ ని కూడా గతం నిర్మిస్తుంది. అదే 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 అన్ని విషయాలతోని అంటే మనం నిజంగా అది కరెక్టే అనిపిస్తుంది. మన మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు. మైండ్ లో ఏదో విషయం మనం ఏ పని చేస్తున్నా, ఈవెన్ చేతులతోని కాళ్ళతోని పని చేస్తున్నా సరే మన తాలూకా బుర్ర మైండ్ మాత్రం ఆక్యుపైడ్ గానే ఉంటుంది. ఏదో విషయం గురించి ఆలోచిస్తూ దీనికి అంతం అనేది లేదన్నట్టుగా అనిపిస్తుంది. అది ఆ డ్రీమ్స్ లో కూడా అది ఆక్యుపైడ్ గానే ఉంటుంది. అంటే మనం ఏదైతే వేకింగ్ అవర్స్ లో ఆ మనం చేయలేకపోము, అదేమో మళ్ళీ మన కలలుగా తయారవుతూ ఉంటుంది. అంటే ఏంటి, మైండ్ తాలూకు నేచర్ ఏంటంటే అది కాన్స్టెంట్ గా అలా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటుంది, మనకి ఆలోచనలు తెచ్చిపెడుతూ ఉంటుంది. సో దీనిలో ఇది ఒక వలయంలా ఉండి మనం దాంట్లో చిక్కుకుపోతున్నాం. ఇది ఎప్పుడైతే ఈ యాక్టివిటీ ఆగిందో అప్పుడే అసలైనటువంటి బిగినింగ్ మొదలవుతుంది అని ఆయన చెప్తున్నారు. ఆ బిగినింగ్ మొదలైనప్పుడే ఆ సైలెన్స్ బిగినింగ్ అనేది, దేని అంటే మనం బిగినింగ్ మొదలవుతుంది? అంటే ఏదైనా బిగినింగ్ ఏంటంటే కొత్తది. కొత్తది. రెండోది ఉమ్. సైలెన్స్ అన్న విషయం చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడైతే ఆగిందో ఆ సైలెన్స్ అనేది, అంటే ఆ ఇంపాండరబుల్ సైలెన్స్,
అనంతమైనటువంటి ఆ సైలెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతుంది ఎప్పుడంటే ఈ మైండ్ తాలూకు కంటిన్యూస్ వర్క్ ఆగినప్పుడు. మైండ్ పనిచేస్తున్నప్పుడల్లా సరే ఆ సైలెన్స్ ని ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఆ సైలెన్స్ తో కాంటాక్ట్ ఉంచుకోలేదు, ఆ సైలెన్స్ అనేది కాంటాక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. ఆ అంటే ఈ ఈ సైలెన్స్ ఆ సైలెన్స్ అనేది అనుభవం అవ్వాలంటే మనస్సులో ఉండే మనస్సు కంప్లీట్ గా ఆగిపోవాలి. ఈ ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్ ఏంటంటే ఒక ఎండ్ కి రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ, ఒక కొత్త స్థితిని చూడగలవు. ఆ ఏదైతే ఆ సూపర్ ఇది ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ అవు ఏదో ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. అదర్వైజ్ మనం కంటిన్యూస్ గా ఈ రొదలాగా బుర్ర తెచ్చేటువంటి విషయాల్లోనే చిక్కుకుపోతూ ఉంటాం. అదే నిజం అనేసుకుంటూ ఉంటాం, అదే జీవితం అని కూడా అనుకుంటాం. అది అది ఆ విషయం చెప్తున్నా. అది ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్, తర్వాత సైలెన్స్ బియాండ్. ఆ గతం కొనసాగింపు లేకపోతే జీవితం లేదన్నట్టుగా అదే యాక్టివ్ జీవితం అని ఫీల్ అవుతున్నాం. అవును, అవును. అంటే గతం కొనసాగింపు లేని జీవితం మనం ఊహించలేము. అది. మనం ఎందుకు ఎప్పుడు అలా అందులోనే ఉంటాం కనుక. నిజమే, అది ఒక చాటర్ బాక్స్ అంటారు కదా, మైండ్ చాటర్ బాక్స్ అలా కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉంటుంది ఏదో విషయం మీద. అంటే ఏమి చెయ్యకపోవడం అనే స్థితికి మన రెస్ట్లెస్ అయిపోతాం అని కూడా చెప్పారు. అంటే అది కానీ మైండ్ స్టాప్ అవడం ఇష్టం ఉండదు మనకి, ఏదో ఒక యాక్టివిటీతో అది ఆక్యుపై ఉంటుంది. ఆ రెస్ట్లెస్నెస్ నే జీవితం అని కూడా అందుకని ఇప్పుడు సమర్థ రామదాసు కర్తవ్యము అనే పాము విషపాముతోటి కాటు వేయడం అంటే అదే అర్థం. కర్తవ్యం అవును. కర్తవ్యం, నాకు పనులున్నాయి జీవితాంతం ఇదే అంటారు. మీరు వస్తారా ఇలాంటి మాకు పనులు ఉన్నాయండి అంటారు. ఆ పనులు ఈ లోపల మృత్యు వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇంకా జ్ఞానం గాని మన కోసం మనం తెలుసుకోవడం గాని మాకు ఎన్నో పనులు ఉంటాయి అంటారు. కర్తవ్యం అది అవును. విషనాగెందుకు, అసలు తత్వాన్ని మనం తెలుసుకోకుండా అయిపోతుంది. ఉమ్. అంటే జ్ఞానులే అలా పోల్చగలరు. విషనాగుతో ఎందుకు పోల్చారు కర్తవ్యాన్ని? కర్తవ్యం అంటే ప్రాపంచిక విషయాల్లో కర్తవ్యం గొప్పది కాదా, ఆ కర్తవ్యం గొప్పదా కాదా అనేది ఎక్కడ మనం గాని ఆ అనంతత్వాన్ని గుర్తించకుండా ఎన్ని జన్మలు అయిపోతున్నా ఇంకా నాకు పనులు అంటూనే ఉంటాం. ఉమ్. ఎక్కడవుతుందండి మాకు పనులండి, మీకంటే పని లేదు కానీ అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది ఇక్కడ పాయింట్. అంటే అదేదో గ్రేట్ అనుకుంటున్నారు ఆక్యుపై అయిపోయి ఉండడం. అవును, అది లేకపోతే ఏమిటో జీవితం ఆగిపోయిందేమో అనిపిస్తుంది. ఉమ్. ఒక 5 minutes కూడా మాకు బోల్డ్ పని ఉంటుందండి అంటారు, ఏదో పనితో ఆక్యుపై అయిపోయి. అది చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోతారు. ఉమ్. ఆ టోటల్ 5 కాదు 1 hour కానీ ఎంతసేపు కూడా ఫ్రీగా ఉండడం మనకు చేత కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ పనులు ఉమ్. అనే దాంట్లోనే కొట్టుకుపోతూ ఉంటారు. అండ్ ఇంటర్నల్ గా కూడా దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు విత్ ద ఇంటెలిజెన్స్. ఉమ్. రామబుద్రి గారు చెప్తారా? రామబుద్రి గారు ఉన్నారా? అన్మ్యూట్ అవ్వలే. నమస్తే. ఉమ్. నమస్తే మేడం. నమస్తే, అదే చెప్పండి. మేడం, అంటే ఆక్యుపేషన్ అంటే ఈ ఈ సర్వ విషయాలతోటి గతము, భవిష్యత్తు, గతం గురించి ఆలో ఆ, జ్ఞాపకాలతోటి, భవిష్యత్తు భయంతోటి, వర్తమానం, ఇవన్నీ ఇట్లా అన్ని విషయాలతోటి ఆక్యుపై అయిపోయి గందరగోళంగా ఉండే ఈ యొక్క మనసు ఎప్పుడు ఇప్పుడు అన్రెస్ట్ గా చూడండి, ఉంది. మామూలుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి డ్యూటీ అంటారు, వెళ్ళిపోతారు. ఆ డ్యూటీ నుంచి వస్తారు, అవును. ఇంకేదో టైర్డ్, అవును. ఇంకేదో రిలాక్సేషన్ అని టీవీ దగ్గర కూర్చుంటారు. అందుకని ఆ, ఏదైనా ఆక్యుపైడ్ గా ఉండడం అనేది వీళ్ళు కూడా అనుకుంటారు ఇదే గొప్ప జీవితం. అలా అయితేనే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఆ జ్ఞానం అంతవరకే చెప్పింది. ఉమ్. అంటే
ఇప్పుడు ఇప్పుడు ఇది 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 కామన్ గా జీవితంలో జరిగే ప్రక్రియనే కదా మేడం? అంటే ఇప్పుడు ఎట్లా దీని నుంచి బయటపడ్డాం మేడం? అంటే మీకు ఇంత ఉన్నా సరే, మీ ఇంట్లో మీరు ఇంత ఆక్యుపైడ్ గా ఉన్నా, మీరు బయటపడి అమెరికా ఆ, వెళ్తున్నారా లేదా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తున్నారు కదా. మ్హూ, మనకి ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తామండి, ఎన్నిటితో ఆక్యుపై అయినా. మ్హూ. అర్థమైందా ఆ పోలిక ఎందుకు తెచ్చానన్నది? ఆ, ఇంకా అస్తమానం అమెరికా అర్థమైపోయింది. వెళ్ళడమా అంటారంటే మీరు అని అలా అనుకోకండి. అది ఏదోలాగా టైం చూసుకుని వెళ్ళిపోతున్నారు ఆక్యుపై అయినా. అలాగే మనకి దీని పట్ల ఆ తపన ఉంటే ఆటోమేటిక్ గా ఎక్కడ తపన ఉంటే వెళ్తారండి మనుషులు. మ్హూ. తపన ఎప్పుడు ప్రాపంచిక కార్యక్రమాలు, వాటితోటి డబ్బు ఆర్జించడం, బిజీగా ఉండడం, ఐదింద్రియాలకి సంబంధించిన భోగాలు, అవే మనకి లైఫ్ అంటే, సక్సెస్ఫుల్ లైఫ్ అంటే అనే ఒక కాన్సెప్ట్ ఉండబట్టి కదా మనం ఇలా బతుకుతున్నాం. మ్. జయప్రదమైన జీవితం అనుకుంటాం. కృష్ణమూర్తి గారు నిన్న ఇందాక ఎక్కడో చదివానండి, ఎడిక్టెడ్ విత్ నాలెడ్జ్ అండ్ ఎడిక్టెడ్ విత్ డ్రింక్ బోత్ ఆర్ సేమ్ అన్నారు. మ్. అంటే ఆ మెథడ్ దాటడం మెథడే అర్థం కావట్లేక ఇదైపోతున్నా మేడం. అది కూడా కొంచెం ప్రాబ్లం ఏమో దాటాలను ఉంటే అనిపిస్తుంది. కదండి మీరు ఎలా మాట్లాడతారు? దాటాలను ఉందా అసలు? సిన్సియర్ గా చెప్పండి. అదే బాగుంది అనిపిస్తున్న వాళ్ళకి అది దాటాలని ఎక్కడొచ్చిందండి? ఉన్న వాళ్ళు ఎందుకు దాటట్లేదండి? నిజంగా అట్మోస్ట్ సిన్సియర్ గా ఆలోచిస్తే మనకు అందులోంచి దాటాలని ఎక్కడుంది? నిజమే మేడం. అది లేకపోతే మనకి బతుకులేదని ఫీల్ అవుతున్నాం కదా. మ్. ఇంకోటి తెలిసిన, ఎంత ఆక్యుపైడ్ గా ఉంటే అంత గ్రేట్ అన్న ఫీలింగ్ కూడా మన మనసులో ఉంటుంది. అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఇప్పుడు ఆ, రోగాలు బాధలు వీటిల్లో నుంచి కూడా బయటపడాలంటే ఇప్పుడు ఆ ఆందోళన ఇవన్నీ ఉంటాయి కదా మేడం? అది ఎట్లా ఇది చేయాల్సి వస్తుంది? ఏదైనా అంతేనండి, అవన్నీ వేరేంటి. ఇప్పుడు శారీరక మనస్సు బాధలు ఉంటాయి ఆక్యుపైడ్ మేడం అన్న అంటే. పాయింట్ మీద మనం మాట్లాడుతున్నాం కదా. మనం మ్. మనస్సు ఏ రోగంలో ఉన్నా, మామూలుగా ఉన్నా, అది ఆక్యుపైడ్ గానే ఉంటుంది. శరీరానికి రోగం వస్తేనే ఏంటి, మనస్సు ఆక్యుపైడ్ గానే ఉంటుంది. ఇంకా కొత్త కొత్త విషయాలతో ఆక్యుపైడ్ గా ఉంటుంది. కాదా? ఇప్పుడు ఈ కొత్త విషయం ఏంటంటే, ఈ జబ్బు తగ్గుతుందా లేదా, ఇలాగే ఉండిపోతానా, అలాంటివి కూడా ఎక్కువైపోతాయి. మరి ఇంకా ఆందోళన కూడా ఉంటది కదా మేడం? అంటే బాధలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉండకూడదా అట్లా మనం ఎట్లా మేడం? మాట్లాడేది అది సబబా కాదా అన్నది కాదండి. ఏం మ్. ఈ ప్రపంచ పరిస్థితుల్లో వాళ్ళ అందరికీ ఉంది కనుక నాకు ఉంటుంది కదా, అవి కాదు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. మన టాపిక్ ఏంటి? మ్. ఆక్యుపేషన్ ఆఫ్ ద మైండ్. ఉంటుంది కదా, నాకు ఉంటుంది కదా అంటే ఉండండి కదా. అక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఆక్యుపేషన్ కారణంగానే అసలైనటువంటి సత్యము లేదా దైవానికి దూరం అయిపోతున్నాం. మ్. ఆ పాయింట్ చెప్పారు, కానీ మీకు ఆక్యుపేషన్ ముఖ్యం కాదని అనుకుంటే అన్నీ అనలేదు కదా. మీరు ముఖ్యం అనుకున్నంత కాలం అలాగే ఉంటాం. అవును మేడం. ఓకే మేడం. ఉం? ఇప్పుడు ఇంత చేస్తే రోజు ఉన్న కార్యక్రమాలకే మనుషులు ఏదో పెద్ద విఐపి పని చేసేసినట్టు ఫీల్ అయిపోతారు. రోజు చేస్తున్న పనులే. ఆక్యుపైడ్ గా ఉండడం అనేది ఒక పెద్ద పోస్ట్ ఇచ్చుకుంటాం మనం, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చారనుకోండి, నేను టోటల్ పని లేనట్టు కూర్చుంటాను. అంటే పని లేదనా? మీరు ఎన్ని మానుకుని వచ్చారు? అవునా? మా అత్త అనేవారు ఆ అవును పాయింట్. మేడం. ఎన్నో